ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒక వ్యక్తి ప్రవర్తన వలన కుటుంబాలు ఏ విధంగా చెడిపోతాయో, ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల సమాజం ఏ విధంగా విధ్వంసానికి గురవుతుందో, ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన ఎటువంటి విభేదాలు వస్తాయో, దీనన్నింటికీ మించి పదవీ కాంక్షతో ఎన్ని అగత్యాలకి పాల్పడతారో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నా మాటలు అందరూ వినాలి. ఈవెన్ సాక్షి మీడియా కూడా లైవ్ ఇవ్వాలి. ఈరోజు ప్రజలకి వాస్తవాలు తెలియచేయవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వం కంటే, మంత్రిగా కంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా తెలియచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. 2014-19 చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగంలాగా పాలన జరిగిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 2019 ఎలక్షన్లలో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసానికి గురి చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాడో 2024 ఎలక్షన్లలో ఫలితాలే ఒక నిదర్శనం అని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రజల ఆశీర్వాదంతో 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ పార్టీల మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి 22 నెలలు పూర్తి కావస్తుంది. నేను కూడా సీనియర్గా ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పి నాలాంటి వాడు కూడా అనుకోలేదు. సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించటం వల్ల 22 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి, చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని లైన్లో పెట్టి, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష అని చెప్పి నేను అడుగుతున్నాను. 22 మాసాల్లో అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇటు పరిశ్రమల్ని తీసుకొస్తున్నారు, పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. నువ్వెప్పుడు రాయలసీమ బిడ్డ అనుకునే రాయలసీమ ప్రాంతానికి ఊహించని విధంగా నీటిని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు ఇంత కక్ష ఈ రాష్ట్రం మీద, ప్రజల మీద పెట్టుకున్నావో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తి యాటిట్యూడ్ని ప్రజలకి స్పష్టంగా తెలియచేయాలి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉండేవాడో నేను చెప్పవలసిన అవసరం లేదు. వారి ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్లో కొట్టినా, నెట్లో కొట్టినా ఆ రోజుకి వాళ్ళ పరిస్థితి అంతా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పరిస్థితి. 2014-2004 మధ్యలో మొదటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004లో అయ్యేటప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేదనగా డబ్బులు సంపాదించాడు. దాని జోలికి కూడా అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ ఆయన యాటిట్యూడ్ ఏంటంటే తండ్రిని మానసిక క్షోభకు గురి చేశాడు. నిరంతరం ఇంట్లో ఏ విధంగా గొడవ పడ్డారో, ఆయన ఈ రాష్ట్రంలో ఉంటే అనునిత్యం అనేకమైనటువంటి సమస్యలకి ఆజ్యుడవుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉంటే నాకు క్షోభతో పాటుగా ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు పంపించిన విషయం మనందరికీ తెలుసు.
అది కూడా మీరు నేను చెప్పడం కాదు, ఆ రోజున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత రోషయ్య గారు పాత్రికేయుల ముందు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తికి ఒక ఆలోచన ఏమిటంటే, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే అంత ఈజీగా కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే అది జరిగినటువంటి పని కాదు. 2009లో మళ్ళీ ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఒకసారి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒకసారి గుర్తు పెట్టాలి. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని, మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే, ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరం అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మనిషి యాటిట్యూడ్ తెలుసుకోవాలి. ఆ రోజు చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ ఏజెన్సీల మీద దాడి చేయించాడు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో మంచి చేసుకుని వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. అదే సమయంలో చాలామంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు.
తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తండ్రి మరణాన్ని సింపతిగా మలుచుకొని ఏ విధంగా ప్రవర్తించాడో ఒకటి, తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి గురించి ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. తరువాత తెలుగుదేశం పార్టీ 2014లో గెలవటం, జగన్మోహన్ రెడ్డి తండ్రి సావుని సింపతిగా ఎంపిక చేసుకొని రాష్ట్రం అంతా తిరిగి సింపతి పొంది ఒక్క అవకాశం అని చెప్పి ఎలక్షన్లో వెళ్ళినా ఏ ఒక్కరూ ఆ వ్యక్తికి నమ్మలేదు, అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏ సర్వేలు చూసినా 2014, 19 మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు, ఎక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత లేదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి గురించి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలతో నరికిన విషయం నేను చెప్పడం కాదు, చిన్న పిల్లవాడికి లేపిన, పడుకున్నవాడికి లేపిన ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తరువాత చెల్లి, నువ్వు జైల్లో ఉంటే ఏ విధంగా పాదయాత్ర చేసిందో ప్రతిరోజు ఆవిడే మాట్లాడుతుంది. ఏ విధంగా నీ గురించి, నీ పార్టీ గురించి కష్టపడిందో ఆవిడే చెప్తుంది. తండ్రి ఇవ్వవలసినటువంటి ఆస్తి కూడా ఇవ్వకుండా ఇంటిలో బయటికి పంపించిన విషయం కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి. ఎవరమైనా సరే, ఎవరి మీద వ్యతిరేకం ఉన్నా తల్లిని, తండ్రిని, చెల్లిని, కుటుంబాన్ని గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, పదవి గురించి ఎవరిని దృష్టిలో పెట్టకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో విఘ్నులైనటువంటి ప్రజలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మీ నాన్నగారు మీ చెల్లికి సమాన వాటా ఇమ్మన్నారు, నా సమక్షంలోనే మొత్తం రాసి పెట్టారు, నువ్వు ఇవ్వాలని చెప్పి తల్లి అడిగితే చివరిని తల్లిని కూడా బయటికి పంపించినటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ మీద ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా, మాకు అనుమానాలున్నా మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈరోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక సైకోకి పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు కావలసింది పదవే. రాష్ట్రం ఎలాగున్నా పర్వాలేదు, ప్రజలు ఎలాగున్నా పర్వాలేదు, కుటుంబం విడిపోయినా పర్వాలేదు, ఆత్మీయులకి అంతమంచినా పర్వాలేదు, కావలసింది పదవి, పదవి, పదవి తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు ఒక ఆలోచన, ఒక సైకోకి నిలకడ ఉండదు. సైకో అంటే నిలకడ ఉన్న మనిషికే సైకో అంటారు. ఏ నిమిషానికి ఎలాగుంటాడో, ఏ నిమిషానికి ఏం మాట్లాడతాడో, ఏ విధానిగా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు, ఆయనకే సైకో అంటారు. నేను అడుగుతున్నాను, నీకు అసలు నిలకడ ఉందా? ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ మీద నువ్వే కదా పోరాటం చేశావు.
1,00,000 కోట్లు దోచుకున్నవని కాంగ్రెస్ నీ మీద కేసు పెట్టి ప్రూవ్ చేసి జైల్లో పెడితే మళ్ళీ జైల్లో నుంచి బయటికి రావడానికి సోనియా గాంధీ మీద కాలు మీద పడి బెయిల్ తెచ్చుకునేది నువ్వే కదా. నీకేం నిలకడా? 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని గురించి శాసనసభలో 16 గంటలు చర్చ జరిగితే మీరేదైతే గుంటూరు విజయవాడ మధ్యన అమరావతి రాజధానిని పెట్టారో దానికి మనస వాచ కర్మాన నేను అంగీకరిస్తున్నాను, నాకు సమ్మతం చెప్పినటువంటి నువ్వు 2019 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారే ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, నాకున్నటువంటి క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇదే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పినటువంటి నువ్వు ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చావు. వెంటనే అమరావతి రాజధాని పక్కన పడేసి 3 రాజధానులని చెప్పి పెట్టావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం, నీ నైజం ప్రాంతాల మధ్యన తగు పెట్టడం, కులాల మధ్య తగు పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేక 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల మధ్య తగు పెట్టావు. 3 ప్రాంతాల్లో నీ మాట నమ్మక సైకో రోజుకొక విధం మాట్లాడుతుంటాడు, ఆయన మాట మీద ఆయనకే విలువ లేదని చెప్పి 3 ప్రాంతాల్లో కర్ర కాల్చి వాత పెట్టి ఏ విధంగా ఓడించారో మీ అందరికీ తెలుసు. మేము ఒక మాట ఇచ్చాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అమరావతి రాజధాని, ఏకైక రాజధాని, రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేస్తాం, చేసి చూపిస్తామని చిత్తశుద్ధితో అంకిత భావంతో రాజధానిని అమరావతిలో పెట్టి అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనికి కూడా ఒక చట్టబద్ధత తేవాలని, ఇలాంటి సైకోలు ఎప్పుడో ఒకసారి వస్తారు, మళ్ళీ ఏదైనా చేస్తారు. మొన్న శాసనసభలో చెప్పినట్టుగా ఒక సైకో ఉంటే నిన్నేనే కొడతాడు, లేనప్పుడు నన్నే నాకు కొట్టుకుంటాడు. ఇటువంటి వ్యక్తులు వస్తారు. ఇదేదో ఆషామాష ఇష్యూ కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది, ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉదారంగా మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని ఉండాలని ఎంతమంది ఎన్ని రెచ్చగొట్టినా మన రాష్ట్రం మన రాజధానిని ఉదారంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ పోరాటం చేయకూడదు, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, దాని ద్వారా రైతులు కూడా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో చర్చలు జరిగాయో తెలుసు. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రధానమైన అంశాల మీద పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చాయి, రాజ్యసభలో డిస్కషన్స్ వచ్చాయి. సగం పార్టీలు అనుకూలించాయి, సగం పార్టీలు వ్యతిరేకించాయి. ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన విషయం తెలుసు. ఒకే ఒక్క పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, సైకో పార్టీ వ్యతిరేకించింది. అది మనందరం కూడా మాట్లాడుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పార్టీలకి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క మనసులు మార్చాలని చెప్పి కొత్తగా మావిగన్ అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చారు. ముందు ప్రాంతాల మధ్య తగువు, ఇప్పుడు 3 జిల్లాల మధ్యన తగువు పెట్టాడు. సైకో కాకపోతే ఏంటి? మావిగన్ అంటే ప్రతి ఒక్కరూ నిన్ను జోకర్లాగా చూస్తున్నాడు. ఇదేదో ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు, నీ పార్టీలో నీ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా జోకర్లాగా చూసి ఏంటి పిచ్చెక్కిందా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ర కాచి వాత పెట్టి 11 సీట్లకు దించినా ఈయనలో మార్పు లేదు, ఏం చేయాలని నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను
ఎగతాళిగా మాట్లాడుతుంటే కనీసం సిగ్గు లేకుండా దాన్ని నువ్వు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నావు. దీనికి తోడు వైసీపీలో పెద్దలు, వాళ్ళు ఏదో నిన్నో మొన్నో వచ్చిన వాళ్ళైతే నేను పెద్దగా స్పందించను, కొత్త వాళ్ళు కదా. పిసిసి ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన వాళ్ళు, రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాను. నేను నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళు తయారైతే ఏ విధంగా వస్తుందో ఈరోజు వాళ్ళ ఒక మాటలు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించవలసిన అవసరం ఉంది. నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, పదవి గురించి, అధికారం గురించి ఎవరిని విడిచిపెట్టలేదు. నేను అడిగింది ఎక్కడైనా తప్పు ఉందా చెప్పండి, ఆన్సర్. నీ తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? తండ్రి బయటపడకముందే నువ్వెందుకు సంతకాలు పెట్టావు? నీ బాబాయ్ ఎలాగ చనిపోయాడు మీరు చూడండి ఒక్కసారి. రాజశేఖర్ రెడ్డి చనిపోవడం కానీ, వివేకానంద చచ్చిపోవడం కానీ ఒకే ఒక్క ఆయన లాభం పొందాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కలే తప్ప లాభం పొందిన వాళ్ళు ఒక్కలున్నారా? రాజశేఖర్ రెడ్డి చనిపోతే అయ్యో తండ్రి చనిపోయాడని సింపతి సంపాదించావు. మళ్ళీ నా జీవితంలో అధికారంలోకి రానని 2019లో బాబాయిని గొడ్డలతో వేసి అయ్యయ్యో నా బాబాయ్ కూడా చచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడే చంపేశాడని నారాసుర రక్ష చరిత్రని 2019 ఎన్నికల్లో లబ్ధి పొంది నువ్వు తప్ప, ఈ 2 చావులకి నువ్వు లబ్ధిదారుడు తప్ప ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది? ఈరోజు ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పత్రిక అధిపతే, నీ మిస్సెస్ కూడా. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. నీలాగా అక్రమ డబ్బుతో, అవినీతి డబ్బుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాధాకృష్ణ గారు పత్రిక పెట్టలేదు. జర్నలిజంలో పుట్టాడు ఆయన, పాత్రికేయుడిగా పని ప్రారంభించాడు, అంచెలంచెలుగా ఎదిగి ఒక పత్రిక పెట్టుకున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు గట్టిగా ఒక్కానించి ప్రజలకు చైతన్యపరచాలని చెప్పాడు. నీకు నచ్చలేదు, ఆ మాటలు నీకు నచ్చకపోవచ్చు, నేను దాన్ని ఏకీభవించను. నీకు నచ్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో విధానం ఉంది, కౌంటర్ చేయి. నాలా ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ గారు మీరు మాట్లాడిన తప్పు, దీన్ని మీరు ఉపసంహరించుకోండి, ఇంకోటి చేయండి అని చెప్పాలి. ఒకవేళ ఆయన సమాధానం చెప్పకపోతే న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఏం నువ్వెవరో వదిలేవు? నీ టీవీలో అమరావతి మహిళలకి వ్యభిచారులతో పోల్చలేదా? సాక్షాత్తు మా అధినేత మా తల్లి భువనేశ్వరమ్మకి మా కళ్ళ ముందే శాసనసభలో అవమానపరిస్తే నువ్వు దుర్యోధనులాగా పక్కపక్క నవ్వి ఎంజాయ్ చేయలేదా? ఒక్కరోజు నువ్వు ఖండించావా? నీ పేపర్ ఖండించిందా? ఈరోజు మహిళలకి ఏదో జరిగిపోయిందని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాకంటే అవమానం ఎవరికి జరిగింది? మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ, అమరావతి మహిళలకు కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు. అంతెందుకు నీ కన్న తల్లిని, నీ చెల్లిని ఎంత దారుణంగా ఒక వ్యక్తి, రాజశేఖర్ రెడ్డికే నీ చెల్లి పుట్టలేదని ఎవడో సోషల్ మీడియాలో పెడితే కనీసం యాక్షన్ లేదు. నువ్వా మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? దాని వెనక ఆయన పిచ్చోడు కాబట్టి, రేపు మాకు భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన చెప్పాడని వీళ్ళందరూ అదే దారిలో వెళ్తుంటే నవ్వాలో ఏడాలో ఏమవ్వాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను చెప్పినటువంటి విషయాలు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని కాదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాలు పోతాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించకపోతే నష్టం ఈ రాష్ట్రానికి జరుగుతుంది. మాట్లాడితే భయం, రేపు అధికారంలోకి వస్తాడట, పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాడట, అరెస్టులు చేస్తాడట, అన్నీ చూసేసాం. తిప్పి 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 ఎక్కడికి వెళ్ళిందో నీ అందరికీ తెలుసు.
మమ్మల్ని అందరినీ తిప్పావు కదా, మమ్మల్ని అందరినీ ఎరాజ్ చేసావు కదా, దీనికి ఆన్సర్ ఏటో ఎలక్షన్లో ప్రజలు చూపించారు కదా. రేపు మళ్ళీ 2029లో వచ్చేస్తాం, మొదటి సంతకం అమరావతి రాజధాని మార్పు మీద పెడతామంటే అది కూడా మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత బాధ ఆవేదన కలుగుతుంది. మీరా మాట్లాడేది? నీ వ్యక్తిత్వం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజంలో తెలుసుకోవాలి, ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి చీడ పురుగులు. ఇదేదో మా గురించో మా అధికారం గురించో కాదు. ఇప్పటికే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిందో, ఈ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగా అసహించుకున్నారో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఒక స్టేబుల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు కూడా అర్థం చేసుకోకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం? పార్టీ లేకపోతే బయటికి రాగలరా? ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఒక దొంగ పేపరు, ఒక దొంగ టీవీ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రతిరోజు అవాస్తవాలు మాట్లాడుతుంటే ప్రజలు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది, నిలదీయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా ప్రయత్నం అంతా ఒక వ్యక్తి నిమిషానికి ఏ విధంగా మారుతున్నాడు, ఆ వ్యక్తి పదవి గురించి, ముఖ్యమంత్రి గురించి ఏ విధంగా ఎంతమందిని మభ్యపెట్టాడు, ఎంతమందిని పొట్ట పెట్టుకున్నాడో చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను 6 సార్లు రాజకీయాల్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఒక్క అవకాశం అని ఇచ్చారు. మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్ అంతా పిల్లల మీద ఉంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అధికారంలోకి రావడం కళ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో వాస్తవాలైతే విజ్ఞతతో వినండి. దీనికి ఆన్సర్ కూడా చేయాలి. ఈరోజు ఏదో వైఎస్ సచ్చిలో నేను చెప్పడం కాదు, మా పార్టీ చెప్పడం కాదు, సాక్షాత్తు నీ పక్కన పెట్టుకున్న వ్యక్తే చెప్పాడు. చాలామంది మీ వైసీపీలో ఉన్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడారు. వైఎస్ హత్యలో, వైఎస్ మరణంలో జగన్ పాత్ర ఉంది, జగన్ కుట్ర ఉందని. దీనికి నువ్వు ఆన్సర్ చేయి, దీనికి సమాధానం చెప్పు. ఆ రోజు కూడా మేము ఏదో లైట్గా అనుకున్నాం, కానీ నీ పరిణామాలు, నీ క్రూరత్వాలన్నీ చూస్తే ఇది మాకు కూడా నిజమనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఎనీ డౌట్స్? ఇప్పుడు కొత్తగా పల్లవించుకున్నాడు. మొన్నటి వరకు ప్రజలకు మభ్యపెట్టడానికి 3 రాజధానులు, ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కొత్తగా అవినీతి జరిగిపోయింది, మొత్తం డబ్బంతా 2 లక్షల కోట్లు ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి కొత్త పల్లవించుకున్నాడు. మీ జ్ఞానం లేకపోతే రండి, పాఠాలు చెప్తాం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, ఒక పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు అమరావతి మీద. ఈరోజు ఏ జిల్లాలో ఏ పనులు చేస్తున్నామో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అందులో పెద్ద పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేశారు? ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు ఉత్తరాంధ్రకు రాజధాని అన్నావు కదా, మొన్నటి వరకు మభ్య పెట్టావు కదా, ఆయన తానా అంటే మీరు తందాన అన్నారు కదా. ఈరోజు ఉత్తరాంధ్రను వదిలేసి మావిగాని పెట్టేటప్పుడు మీకు సిగ్గులజ్జు ఉండాలి కదా మాట్లాడడానికి. అంటే ఆయన కూడా మాటలు మారుస్తుంటే మీరు కూడా మాటలు మారిస్తే ప్రజలు అంత అమాయకులా? రండి, ఉత్తరాంధ్రలో 22 మాసాల్లో ఏం చేశామో కాలికి గజ్జి కొట్టుకొని చెప్తాను. 22 మాసాలు పరిశ్రమలు ఏమొచ్చాయి, ఇండస్ట్రీలు ఏమొచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి, మీ హయాంలో ఏం జరిగింది? అమరావతి
రాజధానిని 3 ముక్కలు చేసి ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు. ఏం చేసావు చెప్పండి. మీరు అభివృద్ధి మీద అడిగితే చెప్తాం, ఏం చేశారు అడిగితే చెప్తాం. కానీ కక్ష కుట్రలు ఈ రాష్ట్రాన్ని బలి చేయాలని నీ పదవి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను కార్యకర్తలకు కూడా, మా కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, మా నాయకులకు కూడా చెప్తున్నాను, 2014-19 మేము పని చేయకపోలేదు, సంక్షేమాన్ని అందించకపోలేదు, ఇలాగే ప్రతిరోజు అబద్ధాలు. అందుకే మీరు చూడండి, ఈసారి నేను కూడా అనుకున్నాను, మాటకు మాట చెప్తాను, ప్రతిరోజు ప్రజలకు చైతన్యపరుస్తాం. 2014-19 ఆడిందే ఆడిగా పాడిందే పాడగా తప్పులు చెప్తూ వెళ్తే మేము సరైనటువంటి ఆన్సర్ చేయకపోవడం వల్ల 2019లో ఓడిపోయాం. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. నువ్వేది చెప్తావో క్లారిటీగా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. నేను చెప్పింది ఇప్పుడు తప్పులేదు, క్రానలాజికల్గా చెప్పాను డే 1 నుంచి. కాదని ఎవరైనా చెప్పగలరా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తలకి, నాయకులకు కూడా కోరుతున్నాను, ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చేసిన అబద్ధాలు, అవాస్తవాలు ఎప్పటికప్పుడు మనం ప్రజలకి చైతన్యపరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. ఎట్టి పరిస్థితుల్లో మంచిని ప్రేమిస్తారు, ధర్మాన్ని ప్రేమిస్తారు, ధర్మాన్ని రక్షిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, ఇటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను. అదే అంశాన్ని పదే జనం తీసుకెళ్తారు. కానీ క్యాబినెట్ లో ఉన్న చాలా మంది మంత్రులు అసలు నోరు కూడా మెదపట్లేదు. ఎందుకు మాట్లాడుతున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని నోరు మెదపట్లేదన్న ఒక ఆ ప్రశ్నే రాదు, ఉత్పన్నం కాదు. ఉత్పన్నం రాని ప్రశ్న వేయక్కర్లేదు. ప్రజలు అంత అమాయకులు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు నాడి తెలిసిన వ్యక్తిని, 6 సార్లు ప్రజా జీవితంలో పోటీ చేసి గెలుపొందిన వ్యక్తిని. ఒక్క అవకాశం అని నువ్వు అనకపోతే ఆ రోజు కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు. భయపడవలసిన అవసరం లేదు, అసలు ఆలోచనే లేదు. మేము చెప్తున్నాం కదా, ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతి విషయంలో మాట్లాడుతున్నాం కదా. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను. నువ్వేం చెప్పినా దానికి ప్రజలకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రతిరోజు మేము కూడా మాట్లాడతాం. అమరావతి అని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం ద్వారా మావిగనని చెప్తున్నారు. ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో విధానం ఏంటో ఆయన చెప్తున్నప్పుడు ఎవరమైనా ఇప్పుడు వినమ్మా, రాజకీయ పార్టీ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎక్స్ అయినా, వై అయినా సరే ప్రజాస్వామ్యంగా చట్టం ప్రకారమే మాట్లాడాలి. నిన్న వరకు రాష్ట్రంలో అమరావతి రాజధాని అని చెప్పి ఒక చట్టం లేదు. చట్టం వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి? నీ రాజకీయ పార్టీ పుట్టిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం పుట్టింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడుతున్నాయి. అదే రాజ్యాంగం ప్రకారం దేశానికి ముఖ్యమైనటువంటి పార్లమెంట్లో, రాజ్యసభలో చట్టం చేస్తే, చట్టం వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే నా విధానం అంటే ఏమనాలి? నువ్వే చెప్పు. చట్టం రాకముందు నువ్వు మభ్య పెడితే ఒక అర్థం ఉంది. సాక్షాత్తు భారత పార్లమెంటే చట్టం చేసి ఒక గజెట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే నీ సైకో. ప్రజలు క్షేమంగా సంతోషంగా ఉండడానికి ఇష్టం లేక నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇంకొకటి కాదు. అంటే వాళ్ళు ఒకటి చెబుతున్నారు, మీరు బలం ఉంది కాబట్టి మీరు పార్లమెంట్లో చట్ట సవరణ చేయించారు, మాకు బలం వస్తే మేము కూడా ఏం పీకావు? 3 రాజధానులని, 3 రాజధానులని ఏం పీకావు? బలం ఉంది కదా వేళ నీకు. 151 సీట్లు ఉన్నాయి కదా, 22 పార్లమెంట్ సభ్యులు గెలిచారు కదా. ఆ రోజు కూడా చీటికి మాటికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మోకరిల్లేవు కదా. ఆ రోజు ఎందుకు చేయించుకోలేకపోయావు? ఆన్సర్. నీకు ఒకసారి ఇచ్చారు అవకాశం, 151 సీట్లు ఇచ్చారు ఆంధ్రాలో, 22 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. ఆ రోజు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మోకరిల్లావు, మాట్లాడితే కాలుకు దండం పెట్టావు, అన్నీ చేసావు. ఆ రోజు ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు? ఆ రోజే చట్టం వస్తే మళ్ళీ ఎవరూ చేయలేకపోతాం కదా. ఈరోజు భారత పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత కూడా నువ్వు ప్రజలకు మభ్య పెట్టాలనుకుంటే ఇంకా నిన్నే ఏమనాలో నాకు అర్థం కాదు.